హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సి కేసు విషయంలో ప్రతి ఒక్కరూ అంటే కేసు అభ్యర్థులు కృషి చేశారు. ఇక్కడ మెయిలు ఫిమేలు వాళ్ళందరూ కూడా ఫస్ట్ కేసు వేసినటువంటి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. సో కేసు నెగ్గటమా ఓడిపోవటం అన్నది కూడా సహజమే, ఎప్పుడు గెలిపోవటంలో ఉంటాయి. కానీ ఇక్కడ హౌస్ మోషన్ పిటిషన్లో కేసు నంబర్ 2 ఇది మంది మార్నింగ్ 11:30కే కేసు అయితే కనుక ప్రారంభమైంది. ఇందులో సో సర్కార్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్, సర్కార్ యొక్క వాదనలు, సో అభ్యర్థుల తరపున యొక్క వాదనలు ఏకీభవించిన అనంతరం ఇక్కడ మనకి అభ్యర్థులకైతే కనుక నిరాశపరిచినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనకి నెగిటివ్గా వచ్చినటువంటి పరిస్థితి. సో చాలామంది అభ్యర్థులు చాలా బాధల్లో చాలామంది బాధపడుతూ ఉన్నారు. దయచేసి ఇది కేసు వేసింది అప్లికేషన్ తీసుకోలేని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ తీసుకోలేని వాళ్ళు, రెండోదిగా ఇక్కడ వయోపరిమితి కలిగిన వాళ్ళు, టెట్ కోసం ఉన్నటువంటి అభ్యర్థులు, సో నష్టపోయిన అభ్యర్థులు వేశారు. సో ఇది డిఎస్సి అభ్యర్థుల కోసం కాదండి, అర్థమైందా? నేను చాలా సందర్భాల్లో చెప్పాను డిఎస్సి అభ్యర్థులు మీరు చదువుకోండి అని. సో ఇక్కడ కేసు వేసిన వాళ్ళకి వస్తే సో డిఎస్సి వాళ్ళకి కొంత ఊరట కలుగుతుంది, డిఎస్సి వాయిదా పడుతుందని చాలా సందర్భాల్లో కూడా చెప్పాం. అది అభ్యర్థులకు వారికి మంచి జరగాలి అని. సో కొంతమంది ఈరోజు ఒక ఛానల్, అది ఆదివాసీ జీవో నంబర్ 3 అనుకుంటండి, ఆదివాసీ జీవో నంబర్ 3 అని ఒక ఛానల్లో వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే ఈ కేసు పూర్తిగా కూడా అభ్యర్థులకు వ్యతిరేకంగా వచ్చేటువంటి పరిస్థితి కేవలం మేమే తీసుకొచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారో ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఒకటి ఆలోచన చేయండి మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు బాధపడుతున్నారో, ఈరోజు మనం సుప్రీంకోర్టుకు వెళ్ళాం. అక్కడ సుప్రీంకోర్టు కేసుని తిరస్కరించి పంపింది, హైకోర్టుకు వచ్చాం. హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఇక్కడ మనం న్యాయం కోసం పోరాడాం. సో వెల్ అండ్ గుడ్. చాలామంది చక్కగా ప్రతి ఒక్కరు దయచేసి ఎవ్వరూ కూడా ఎలాంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలు చేయకండి. సో ప్రతి ఒక్కరూ దయచేసి మీరు కొంచెం కూల్గా ఉండండి. రెండో విషయం ఏంటంటే ఈ ఆదివాసీ జీవో 3 అన్న వాళ్ళు పేరు పెట్టుకోవటం కాదు, కనీసం జీవో నంబర్ 3 అంటే ఏంటి, జీవో నంబర్ 3కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఎంతమంది జనాభా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడినప్పుడు 100% ఉద్యోగాలు మొన్న కూడా చర్చలకు పిలిచి మాట్లాడిన పరిస్థితి. దీని గురించి మీరు కొద్దిగా మీ విజ్ఞతకి ఇది వదిలేస్తున్నా. అంటే జీవో నంబర్ 3 గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు? జీవో నంబర్ 3 గురించి కనీసం మీకు అవగాహన ఉందా? సో ఎదుటి వ్యక్తుల మీద పడి ఏడవడం కంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జీవో నంబర్ 3 గురించి మనం మాట్లాడడం చాలా ఉత్తమం. అంటే దాని గురించి తెలుసుకుని దాని గురించి మాట్లాడండి. ఏదో పేరుకి ఆదివాసీలకు పోరాడతాం, ఆదివాసీలే మా వెంట, ఇలాంటి లెచ్లెస్ అయితే కనుక ఇవ్వకండి. అది చాలా కఠినంగా ఉంటాయి, దౌర్భాగ్యం. అంతేగాని రిపోర్ట్ కొట్టండి, ఆయనకి రిపోర్ట్ కొట్టండి, ఎంతసేపు రిపోర్ట్ కొట్టుకుంటే ఏమవుతుంది? మీకు తెలుసో లేదో గూగుల్కి ఉన్నటువంటిది యూట్యూబ్ అంటే ఏదో సరదాగా అనుకుంటున్నారో, మీరు రిపోర్ట్ పెడితే మీకు ఎఫ్ఐఆర్ కాపీ వచ్చి మీ మీద కంప్లైంట్ పెట్టిన తర్వాత మిమ్మల్ని అన్నీ కూడా విచారణ చేస్తారు తెలుసా? ఫస్ట్ మీరు అది తెలుసుకోండి. గూగుల్కి ఇవన్నీ తెలియకుండా రిపోర్ట్ కట్టేసినంత మాత్రాన మీరు సంజయ్షి చెప్పాలి, అమౌంట్ కట్టి మీరు సంజయ్షి చెప్పాలి. సో ఇవన్నీ చిన్నపిల్లల చేష్టలో, చిన్నపిల్లల యొక్క మనస్తత్వం అనుకుంటున్నారా? అన్నీ తెలుసుకోండి, అర్థమైందా? ఒక వీడియో చేసేటప్పుడు అభ్యర్థులు ఎంతమంది బాధతో ఉంటే వారికి కొద్దిగా ధైర్యం చెప్పడం మానేసి సో వాళ్ళని ఈ ఛానల్కి రిపోర్ట్ కొట్టండి, వాళ్ళంత దుర్మార్గులండి. నాకు తెలిసి మరి ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియదు, రిపోర్ట్ కొట్టండి అని చెబుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, సో దుర్మార్గులు ఉంటారో. సో ఈ కేసుని పూర్తిగా తప్పుదోవ పట్టించిన చాలామంది ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం, చాలామంది. ఇది చాలా బాధాకరం. సో అయినా కానీ ఒకటండి, అభ్యర్థులు ఇంతగా పోరాటం చేశారు కాబట్టి సో ఎప్పుడు కూడా అందరూ దేవుడు అన్యాయం చేశాడు అనుకుంటున్నారు, దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడన్నది సో ఏదో టైంలో వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మీరు కొంచెం జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఈ కేసుకు సంబంధించింది అయితే కనుక మీకు సాయంత్రం రేపటికెళ్ళి పూర్తి డీటెయిల్స్ అయితే కనుక
మనకి అందుతాయి లాయర్ గారి దగ్గర నుంచి. సో దయచేసి ఎవ్వరు కూడా మీరు అధైర్యపడొద్దు, బాధపడొద్దు, జాగ్రత్తగా ఉండండి.